ఈ సీజన్ థీమ్ ఏంటిది? బటర్‌ఫ్లై థీమ్. హౌస్‌లో ఎక్కడ చూసినా చైర్‌లు గానీ, ఎంట్రీ గానీ, ఆ గోడలకు గానీ బటర్‌ఫ్లైస్ కనబడుతూ ఉంటాయి. అంటే బటర్‌ఫ్లై షేప్స్ కనబడుతుంటాయి. అవునా కదా? ఫోటోలు, పోస్టర్‌లు రకరకాలుగా ఏదో రకంగా బటర్‌ఫ్లైస్‌ని ఇన్క్లూడ్ చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి. లైక్ దట్ 'బజ్‌లో' కూడా 'బజ్' ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చిక్ అని బటర్‌ఫ్లై వచ్చి ఎగిరిపోతది. అండ్ 'నాగార్జున' గారు ఎంట్రీ అవుతున్నప్పుడు శనివారం, ఆదివారం కూడా చిక్ అని బటర్‌ఫ్లై ఎగిరిపోతా ఉంటది. ఇట్లాంటివన్నీ చూస్తా ఉన్నాం. మరి అక్కడ వాళ్ళు గంతగనం బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ని, బటర్‌ఫ్లై థీమ్‌ని మన మీద రుద్దడానికి అన్ని బటర్‌ఫ్లైస్ పెడుతుంటే, మనం మినిమమ్ బటర్‌ఫ్లైస్ పెట్టొద్దా? అందుకే టట్టడై టెరడడై చూసారా బటర్‌ఫ్లైస్. బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఔట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ అన్నమాట. అక్కడ బటర్‌ఫ్లైస్ ఎందుకు పెట్టిందో కనిపెట్టి చెప్పుర్రి కింద కామెంట్‌లలో. సరే కంటిన్యూ చేద్దాం. 'నాగార్జున' గారు అడగడానికి ఏమున్నాయి అని ఇప్పుడు నేనేమన్నా పెడితే నన్ను కొడతారు, తిడతారు నాకు తెలుసు గానీ అట్లేం కాదు. 'నాగార్జున' గారికి ఈ టాపిక్స్ మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. చూద్దాం. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఏమన్నా అప్డేట్స్ వస్తే గనక మరి ఆ అప్డేట్స్‌కి ఇది మ్యాచ్ అయితే హ్యాపీ. మ్యాచ్ కాకపోయినా పర్లేదు మన ఉద్దేశం అనేది చెప్దాం. 'నాగార్జున' గారు 99.99% విపరీతంగా సీరియస్‌గా, కోపంగా, పిచ్చి ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చి ఏయ్ థట్ టుట్ అని అంత ఉండది అని నేను అనుకుంటున్నా. ఈ వారం కొంచెం కూల్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇక గోల్డెన్ స్టార్‌లు, బ్లాక్ స్టార్‌లు అట్లాంటివి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మామూలుగా అయితే కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్ ఎపిసోడే ఉండబోతుంది. ఎందుకంటే కొత్తోళ్ళు వచ్చారు కదా! ఆ కొత్తోళ్ళకి వీళ్ళకి మధ్యలో చాలా ఘర్షణ, సంఘర్షణ, మానసిక వేదన, రోదన కింద మీదన పడిపోయిండ్రు. మొత్తం ఆగమాగమయ్యారు. సో ఇన్ని జరిగినప్పుడు వాళ్ళని ఇంకా రప్చర్ చేయాలనుకోరు కదా! వచ్చి ఆల్రెడీ పుండు అయిందిరా అంటే పుండు మీద వచ్చి కారం చల్లరు కదా! కొంచెం పుండుకు మందు రాసే రకంగానే ఉంటుందేమో ఎపిసోడ్ అని నేను అనుకుంటున్నా. ఇక ఓపెనింగ్ అయితే సుమన్ శెట్టిని, గౌరవ్‌ని గట్టిగా మెచ్చుకుంటారు. అండ్ నిఖిల్ నాయర్‌ని కూడా గట్టిగా మెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఏంటి సుమన్ శెట్టి నువ్వు సూపర్ అయ్యా, అద్దరగొడుతున్నావు, మెల్లిగా నీ గ్రాఫ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యాప్టెన్ కూడా అయ్యావు. ఇంకేంటి అసలు సుమన్ శెట్టి నీ హైట్ ఇంతే కానీ నీ ఆరా హైట్ ఇంత అయింది అంత అనట్లే కానీ చాలా బాగా ఆడుతున్నావు, సూపర్గా ఆడుతున్నావు. అసలు కంగ్రాచులేషన్స్ న్యూ క్యాప్టెన్. ఏంటి ఈ వారం అంతా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసావా? చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు నువ్వు. సూపర్ కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. కంటెండర్షిప్ టాస్క్లో కూడా చాలా బాగా ఆడావు. లాస్ట్లో ఈ టాస్క్లో కూడా బాగా హింట్ ఇచ్చావు. ఏంటి నువ్వు ఇచ్చిన హింట్ అతనికి అర్థం కాలేదా? ఏంటి గౌరవ్ ఏంటి బాగా ఆడావా? సార్ నేను ఆ తోడ అవుతుంది అయ్యో అదే నువ్వు ఆగయ్యా, నువ్వు ఊరికే దుద్దు దుద్దని. గౌరవ్ సూపర్గా ఆడినావు. గౌరవ్ సెకండ్ టాస్క్లో నిఖిల్ తోటి కూడా చాలా గట్టిగా ఆడినావు. ఆయన నీకు ఛాలెంజ్ చేసినా కానీ చాలా బాగా ఆడినావు, సూపర్గా ఆడినావు. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. బాగా ఆడి గెలుచుకున్నావు క్యాప్టెన్సీ కాబట్టి ఎక్సలెంట్. అండ్ ఆ వెయిట్ మోయడం కూడా ఎండ్యూరెన్స్ అనేది చాలా బాగా చూపించినావు కాబట్టి గ్రేట్ అని చెప్పి చెప్తారు. అండ్ ఫస్ట్ రౌండ్లోనే నాకేమనిపించింది తెలుసా, సుమన్ శెట్టి అన్న ఫిఫ్త్ రౌండ్ దాకా అంటే ఫోర్త్ రౌండ్ దాకా కూడా తీసేయకుండా ఉంచిరంటే వాస్తవం మాట్లాడుకుందాం ఇప్పుడు. సుమన్ అన్న బాగా పట్టుకుంటుండు కానీ పట్టుకొని గోల్లో వేస్తలేడు, బాల్ని పట్టుకొని ఉంటాడు అంతే. ఆ కిందేసినా మీదేసినా బాల్ని మాత్రం ఎడతలేడు. కానీ బాల్ని ఎడవకపోవడం కాదు కదా టాస్క్, బాల్ని గోల్లో వేయడం అనేది టాస్క్. ఇక్కడనే పెద్ద ప్రాబ్లం వచ్చింది సుమన్ అన్నకి. అందుకే సుమన్ అన్న వల్ల ఆ బాల్ గోల్లోకి అయితే పోతలేదు కదా ఉద్దేశంతో బాల్ని గోల్లోకి పంపించగలిగే భరణని, దివ్యని, ఆ తర్వాత తనుజాని కావచ్చు, సంజన గారిని కావచ్చు, అందరినీ కూడా ఒకరిని తీసేసిరు తప్ప సుమన్ అన్నని తీసేయలేదు. లాస్ట్ దాకా సుమన్ అన్నని తీసేయలేదు అని అంటే అర్థం సుమన్ అన్న వల్ల వాళ్ళకి థ్రెట్ లేదు అని. ఇది వాస్తవానికి మాట్లాడుకుంటే. దీన్ని ఇప్పుడు మనం అందంగా మాట్లాడుకుందాం. సుమన్ అన్న లాస్ట్ దాకా ఖతర్నాక్ ఆడిండే, ఇచ్చి పడేసిండు. అసలు బాల్ నిడవలేదు, ఇట్లా పట్టిండంటే జరగా ఉడుం పట్టు పట్టిండు అంతే. ఎలా ఉన్నాయి రెండు వర్షన్స్ ఎట్లానే చెప్పుకోవచ్చు తెలుసా. అవి కానీ ఎట్లా వాడుకుంటావు అట్లా వాడుకో. సో అదర కొట్టేసి పర్ఫార్మెన్స్ మొత్తానికి అయితే అని చెప్పి నాగార్జున గారు అయితే నెగిటివ్ సైడ్ ఏం చెప్పరు, ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ సైడ్ చెప్పి సూపర్ ఎక్సలెంట్ వావ్ ఆసమ్ అంతా ఎక్సలెంట్. అసలు నువ్వు మామూలోడు కాదయ్యా. వారం అంతా అదరగొట్టావు. వారం అంతా హ్యాపీగా అందరితో కలిసి నవ్విస్తూ హ్యాపీగా ఫుడ్ తింటూ హ్యాపీ సోలయ్యా నువ్వు. హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆనందపడ్డారు. అంటే నువ్వు నిజంగా చెప్పాలంటే మనుషుల్ని గెలిచావు. ఇదే నిజమైన గెలుపు. ఆట కాదు గెలిచేది, మనుషుల్ని గెలవాలి అది అని చెప్తారేమో సార్. ఆ తర్వాత గౌరవ్ గౌరవ్ వావ్ గౌరవ్ సూపర్ ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్. భాష రాకపోయినా
అతను చెప్పింది అర్థం కాకపోయినా ఏదో రకంగా మసూస్ మారేడుగా చేసి ఆఖరికి అదృష్టవశాత్తు నువ్వైతే ఫస్ట్ రౌండ్లో క్యాప్టెన్ అయిపోయావు. తర్వాత మాత్రం నీ కష్టాన్ని, నీ టాలెంట్ని, నీ సత్తాని చూపించి తడోడిచిన సత్తాన్ని చూపించి నువ్వు క్యాప్టెన్ అయిపోయినావు, సూపర్ అని చెప్తారు సార్ ఖచ్చితంగా. అండ్ తెలుగు నేర్చుకుంటున్నావు, బాగా నేర్చుకుంటున్నావు, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, బాగా ఇట్నే కంటిన్యూగా కీప్ ఆన్ లెర్నింగ్, ఓకే అని చెప్తాడు. నెక్స్ట్, ఏంటి గౌరవ్ తనుజని తోసావా? ఏంటి తనుజ తోసాడా? సార్ ఆటలో అయిపోయింది సార్. అంటే ఆటలో అయిపోయింది కదా, మరి ఆటలో ఎందుకు అంత కంప్లైంట్ చేసావు? ఏంటి ఇంకా డౌట్ పడ్డావు? తోసాడా అని అడిగావు? సార్ అనుకున్నాను సార్. ఓకే ఓకే కూర్చో ఓకే రైట్, ఏం లేదమ్మా కూర్చో, ఉత్తగానే లేపిన, మళ్ళీ నువ్వు ఏడ్చి ఆయనతో రైట్. ఆ తర్వాత ఇక ఒక నలుగురిని పిలుస్తాడు నిఖిల్ నాయర్ అదరగొట్టావు, జెంటిల్మెన్ నేచర్. నువ్వు అనుకుంటే సుమన్ శెట్టికి కూడా ఛాలెంజ్ ఇచ్చి ఈజీగా టాస్క్లో గెలిచేవాడివి, కానీ అలా కాకుండా నీతో సమబుజ్జి అయిన గౌరవ్తో గేమ్ ఆడి చాలా టఫ్ ఫైట్ ఇచ్చావు. కంగ్రాచులేషన్స్ నిఖిల్, సూపర్ ఫైటింగ్ స్పిరిట్, అదరగొట్టావు ఆట అని చెప్పి మెచ్చుకుంటాడు. ఖచ్చితంగా నిఖిల్ నాయర్కి మెచ్చుకోవడంలో ఉంటాయి. అండ్ జెంటిల్మెన్ నేచర్ ఉంది, సూపర్గా ఉంది అని చెప్పి చెప్తాడు. ఇంకేముంది, నలుగురిని లేపుతారు అనుకుంటున్నాను నేను, లేదంటే ఇండివిజువల్గా కన్ఫెషన్ రూమ్ కన్నా పిలవచ్చు. ఆ నలుగురు ఎవరంటే డిమాండ్ పవన్, రీతు, భరణి, దివ్య, వీళ్ళు నలుగురు. తనుజని లేపారంటే చెప్తా తనుజ గురించి. అండ్ దివ్య గురించి కూడా మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళని లేపి అవతల వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు మీ ఆటను చూసి వచ్చి మీకు ఒకటి ఇస్తున్నారు కాంప్లిమెంటో, లేదంటే మీకు ఇస్తున్నారు ఒక సజెషను అంటే అది మీ ఆటని బాగుపరచడానికి అయ్యి ఉంటుంది, లేదంటే మిమ్మల్ని తొక్కేయడానికి, మిమ్మల్ని వీక్ చేయడానికి కూడా అయ్యి ఉంటుంది. అందులో తేడాని తెలుసుకొని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లో నమ్మకానికి వాల్యూ ఎక్కువ. ఆ నమ్మకం ఎవరి దగ్గర మనకు దొరుకుతుందో కూడా తెలియదు. కాబట్టి అలాంటిది చుట్టూ ఉన్న వాళ్ళు నిచ్చెనలా పాములా తెలియని సిచ్యువేషన్లో ఉంటాం కదా. సో అరే నిచ్చెనలు పాములు పెడతారు కావచ్చు, ఈ ఆటలో నీకు నిచ్చెన ఎవరు, ఈ ఆటలో నీకు పాము ఎవరని నీకు చాలా రోజులు పెట్టి, అంటే ఈ సీజన్లో పెట్టలేక ఇంకా పెట్టేస్తారు. సో డిమాండ్ పవన్, భరణి, రీతు, దివ్య వీళ్ళందరికీ ఇదంతా కలిపి కాంబైన్డ్ క్లాస్ ఇవ్వచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు. నీకేంటమ్మా, నీకు ఆట మీద ఎందుకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకు భయాలు ఉన్నాయి చెప్పు రీతు, ఏంటి చెప్పు అంటే, సార్ ఇట్లా అన్నారు అట్లా అన్నారు, ఇప్పుడు బాండ్ కరెక్ట్ కాదు, ఆ బాండ్ వల్ల నెగిటివ్ అవుతుంటే, బాండ్ వల్ల నెగిటివ్ అయితే అయ్యేది ఉంటే కనుక ఈ వారం దాకా నువ్వు సర్వైవ్ కాగలిగే దానివి కాదు కదా అని చెప్పొచ్చు వీళ్ళందరికీ. అండ్ వచ్చిన వాళ్ళు నీ మంచి కోసమే చెప్తున్నారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు కలిసి ఉంటే బలమో అది అర్థం చేసుకోవాలి, గేమ్ కోసం చెప్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ చేస్తే కానీ నీకు వర్కౌట్ కాదు అని చెప్పి కొంచెం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇవ్వకపోతే ఆగం అవుతారు. నెక్స్ట్, దివ్య ఫుడ్ మానిటర్గా అదరగొడుతున్నావుగా అమ్మ, కంటిన్యూస్గా గొడవలే, ఏంటమ్మా ప్రాబ్లం అని అడగచ్చు, మాట్లాడచ్చు. నీ ఆటకు అడ్డం రానంత వరకు ఏ బాండు పెట్టుకున్నా తప్పు లేదు దివ్య, నువ్వు చెప్తున్నావుగా అది కరెక్టే. తనుజ ఏంటి అంటే, తనుజ సార్ నేను అదే చెప్పాను సార్, వీళ్ళందరికీ మోటివేట్ చేశాను సార్ నిన్న మొన్న. ఎస్ అమ్మా, సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్, నువ్వు కరెక్ట్గా ఆలోచించావు. ఎవరేమనుకుంటే ఏంది, వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. నువ్వు కలిసి ఉన్నా అనుకుంటారు, కలిసి ఉండకపోయినా అనుకుంటారు, ఎట్లున్నా అనుకుంటారు, ఎట్లా లేకపోయినా అనుకుంటారు. కాబట్టి నువ్వు జరా బాగానే ఆలోచించినావు, కంగ్రాచులేషన్స్. అట్టే ముందుకు పోవాలి. ఫైటింగ్ స్పిరిట్ కూడా బాగానే పెరిగింది, బాగానే అల్లరిగా చాలా ఆడుతూ పాడుతూ మంచిగా నవ్విస్తూ హ్యాపీగా ఉన్నావు. అండ్ ఏంటి కళ్యాణ్ ఏంటి ఊరికి అలుగుతున్నాడు అంటాడు, అనరు. తనుజ కళ్యాణ్ ఇష్యూ తీసుకురారు, తనకి బయట చాలా పాపులారిటీ ఉంది కదా, చెడగొట్టుకోరు. ఆ తర్వాత మాధురి, దువ్వాడ మాధురి, నీ పేరు మాధురియా మాధవ అని మొదలు పెట్టాలి, అదిరిపోతుంది. నీ పేరు మాధురియా అంటే చిన్న డౌట్ ఉండి అడుగుతున్నా అంటే, అంటే నాకు తెలియక అడుగుతున్నా అంటే, సార్ మాధురి సార్ అంటే ఖచ్చితంగా అదే అమ్మా అంటే ఎవరైనా నేను ఇలా పేరు ఏంటి అని అడిగితే నీకు నచ్చదా అని అడిగితే భలే ఉంటుంది సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, హంబుల్ రిక్వెస్ట్. ఇదొకటి. ఏంటి నిద్ర పట్టట్లేదా రాత్రిపూట? సార్ అవును సార్, వీళ్ళంతా అరుస్తూనే ఉన్నారు సార్, కయ్య వరుతున్నారు సార్, కిక్కి నవ్వుతుంది సార్ రీతు, అందుకే నిద్ర పడతలేదంటే. ఓకే, నిద్ర పట్టకపోతే వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు అన్న సివిక్ సెన్స్ వాళ్ళకు ఉండాలి, ఓకేనా? వాళ్ళే నెగిటివ్ అవుతారు, నువ్వేం బాధపడకు అంటారు తప్ప ఖచ్చితంగా మాట్లాడొద్దని ఎవ్వరికి చెప్పారు. ఎందుకంటే బిగ్ బాసే ముచ్చట్లదే, ఆ ముచ్చట్లు పెట్టద్దని ఎట్లుంటుంది. వీనింట్లో ముచ్చట వానింట్లో ముచ్చట వీనింట్లో ముచ్చట వాని పంచాయతీ వీని పంచాయతీ లేక పంచాయతీ అడ్డమైన పంచాయతీ పొడిగైన పంచాయతీ అన్ని దిక్కుమాల పంచాయతీలు చూడడమే మాకు ఇంట్రెస్ట్. రైట్, నిద్ర పట్టట్లేదా? ఓకే అడుగుతాడు. ఆ తర్వాత ఓకే నువ్వు చెప్పినట్టు నడుస్తుంది అవుతుంటా. ఏంటమ్మా ఒక పని చెయ్యి మాధురి, నువ్వు ఈసారి క్యాప్టెన్ అయిపో, నువ్వు ఎలా చెప్తే అలా నడుస్తుంది, వీళ్ళందరూ నీ మాట వింటారు అప్పుడు అని చెప్పి ఒక సజెషన్ ఇవ్వండి సార్, కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది ఆమెకి.
అయినా ఏంటమ్మా నువ్వు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడకూడదు, కంఫర్ట్ ఉండదు అనిపించినప్పుడు ఆట ఆడకూడదు, వెళ్ళిపోవాలి. ఆడిన తర్వాత కంప్లైంట్ చేయకూడదు అని చెప్పావా లేదా సంజనాకి? సార్ చెప్పాను సార్. మరి నువ్వేం చేసావు? బాల్ టాస్క్‌లో వెంటనే ఆ డైలాగ్ చెప్పిన వెంటనే, ఏ మేము అమ్మాయిలం ఆడుకుంటాం, అబ్బాయిలు దూరం బోరి దూరం బోరి అన్నావా లేదా? అన్నావా లేదా? సార్ అన్నాను సార్. అది అది కరెక్ట్ కాదు కదా, డబుల్ స్టాండర్డ్స్. ఆయేషా కూడా చెప్పాలి డబుల్ స్టాండర్డ్స్ గురించి. ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు, ఇక్కడ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావా అని చెప్పి అన్నది కదా. ఆయేషాని లేపి, అమ్మా నువ్వేదో అన్నావు కదా, సెంటిమెంట్లు ఎక్కువ అయిపోయాయి, స్టార్ మాలో ఆల్రెడీ సీరియల్స్ ఉన్నాయి, చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి, కొత్తవే వద్దమ్మా అన్నావు కదా అమ్మా. అవును సార్ నేను అన్నాను సార్. మరి నువ్వేం చేసావమ్మా? సీరియలే చూపిస్తున్నావుగా అమ్మా, ఏడుస్తున్నావుగా అమ్మ, ట్యాప్ ఒకటి తెచ్చుకున్నావుగా అమ్మ నీతో పాటు. అలా సెల్ఫ్ హార్మింగ్ చేసుకోవచ్చా? తప్పు కదా. ఆ సెల్ఫ్ హార్మింగ్ గురించి గట్టిగా చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా కొట్టింది ఆమె, కింద కూడా కొట్టింది, అంటే పక్కన ఏదో ఉంటుంది దాన్ని కొట్టింది, చెంప మీదకి వెళ్ళి కొట్టుకుంది. దీని మీద సపరేట్ క్లాస్ ఉంటుంది, గట్టి క్లాస్ ఉంటుంది. నాకు తెలుసు సార్ మీరు చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు మంచోళ్ళు సార్, మంచోళ్ళు సార్. నాగార్జున గారు అంటేనే మంచోళ్ళు. రైట్, జోక్స్ అబార్ట్. టాస్క్ బాగా ఆడావమ్మా, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఏంటి కళ్ళు ఇబ్బందిగా ఉందా? ఆ సైట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే అవును సార్. అయ్యో మరి మా సీను 65 లాంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే బాలే సెట్ అయింది కదా, ఇలా ఉంటాయి. అప్పుడు నీకే ప్రాబ్లం ఉండదు, అప్పుడు నీకే ప్రాబ్లం ఉంటుంది. నాకు కళ్ళద్దాల మీద ఉంటాయా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదమ్మా అంటే. సార్ అది సార్ స్పెక్ట్స్ పెట్టుకుందాం అనుకున్నాను సార్, ఆటలు ఆడవిల్లో సార్ అయిపోయింది సార్. గుండెలు బాదుకుని ఏడవడం మాకు కావాలి, కానీ ఓకే అతి చెయ్యి, మరీ చెయ్యకు. సరే, ఐస్ చిచి ఆ కంటి ప్రాబ్లం గురించి, ఆ టాస్క్లో ఓడిపోయినందుకు ఏడ్చిన దాని గురించి, ఆ సెల్ఫ్ హార్మింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది నా మాటే శాసనం. రైట్, నెక్స్ట్ సాయి, 11వ పర్సన్ సాయి. ఒక బోర్డు చేయించానయ్యా నీకోసం, ఒక బోర్డు ఉంది, అది వేసుకోవాలి, ఓకేనా, తీసుకో అని చెప్పి ఆ బోర్డు పంపించాలి. దాని మీద ఏమైనా ఉండాలి తెలుసా? కనబడుట లేడు అని ఉండాలి. ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. అదొకటి. ఎలా తర్వాత రమ్య ఫుడ్ ఎలా ఉంది సార్? కక్క తింటే చక్కెర చేయదంటారు సార్, ఘోరం ఉన్నది సార్ పరిస్థితి, వద్దు సార్ నాకు ఫుడ్. ఓకే, ఆ పవర్ కట్. సుమన్ అన్నని ఎందుకు, సుమన్ అన్నని ఎంకరేజ్ చేసినావు బాగా, నీతో ఫుడ్ అంటే అంత క్లోజ్, అంత నచ్చాడా, అతని బిహేవియర్ బాగుందా అంటే, ఎస్ సార్ సుమన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్, గుడ్ పర్సన్, వెరీ 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 గుడ్ పర్సన్ సార్. అందుకే సార్ ఆయననే పార్ట్నర్ ఎంచుకున్నా, అండ్ ఆయన క్యాప్టెన్ అయితే నేను క్యాప్టెన్, నేను అంత ఆనందంగా ఉంది సార్. రైట్, నెక్స్ట్ ఎక్స్ కెప్టెన్ కళ్యాణ్. ఏంటి కళ్యాణ్ క్యాప్టెన్సీ బాగా జరిగిందా? ఏం జరిగింది సార్? కింద కుంపడి పెట్టినట్టుంది, మీదకెళ్ళి చిమ్నీ పెట్టినట్టుంది సార్. ఏం సార్ ఈ పరిస్థితి నాది? టూ మచ్ సార్, ఇది చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి. అది అడుగుతాడు ఖచ్చితంగా, ఎట్లా ఏంటి ఇన్ని గొడవలు జరిగినాయి, నీ క్యాప్టెన్సీ సరిగ్గా జరిగిందని నువ్వు నమ్ముతున్నావు అంటే, సార్ నేను నిన్న సాయి శక్తిలో ప్రయత్నం చేసింది సార్. కొత్త వాళ్ళు అసలు ఆగుతలేరు సార్, కొత్తగా ఎనర్జీతో వచ్చారు కదా సార్. మాకంటే ఇక్కడ తిండి లేక చచ్చి గిట్ట అయిపోయినాం సార్ వీక్గా. వాళ్ళు ఏమో మస్తు గట్టిగా తినొచ్చారు, కండున్నారు ఒక్కొక్కరు. అందుకే మా మమ్మల్ని టార్చర్ పెట్టారు సార్ అని ఏడవాలి. బాగుంటుందిగా. బాగానే కష్టపడ్డావయ్యా కళ్యాణ్. ఓకే కూర్చో, వెరీ నైస్. ఏం టాస్క్లు ఆడట్లేదు రాము, నువ్వు కూడా కనబడట్లేదు, ఏంటి ఉన్నావా? ఉన్నట్టా లేనట్ట ఉండిండి నువ్వు ఎట్టాగే పసి చీలాక. నామినేషన్లలో ఉన్నావు, హరిలో రంగ హరి, ఎందుకు మరి ఆట లేదు పాట లేదు అని అనుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్, గోల్డెన్ స్టార్, కిరీటయే అద్భుతమైన ప్లేయర్ ఒకప్పుడు, కానీ ఆ ప్లేయర్ ఇప్పుడు కనబడటలేదు. ఒక 3 బోర్డులు వేయించండి సార్, కనబడట్లేదు. రాముకి, ఇమ్ముకి, ఈ ఆసామికి, ఎవరు ఇంకో లెవెలే సాయి, ముగ్గురికి వేయరు. సంజన కూడా బోర్డు కావాల్సిందే. ఏంటమ్మా సంజన, మాధురి వచ్చిన తర్వాత నువ్వేంటి మాధురికి సర్వెంట్గా మారావా? కనబడతలేవు, ఎక్కడన్నా అమ్మ అని చెప్పి అడగాలి. సో ఇలాంటివే ఉంటాయి అబ్బా క్యాజువల్ టాక్స్. నాకు తెలిసి అంత మరీ పెద్దగా పీక్స్లో పోయి గట్టిగా తిట్టి బెదిరించి తప్పు చేసిరు, అది తప్పు, ఇది తప్పు, అట్లా తప్పు, ఇట్లా తప్పు అనేంత సినిమా ఏం లేదు. ఎందుకంటే టాస్క్లు జరిగినాయి, 2 కంటెండర్షిప్ టాస్క్ జరిగింది, ఇది ఒకటి జరిగింది. అక్కడ ఏమైనా ఫౌల్స్ గిల్స్ ఏమైనా జరిగినాయి అంటే అవేం లేవు. టోటల్గా అయితే ఫెయిర్ అండ్ హాఫ్గానే జరిగింది. అండ్ సుమన్ శెట్టి అన్న గెలుపు కూడా బాగానే ఉంది. అండ్ నామినేషన్ తర్వాత ఈ లైవ్ అంతా చిందరవందర గందరగోళంగా కిందది మీద కింద 2 రోజులు 3 రోజులు 1 రోజు అట్లా వేసరికి అంత ఎటేటో పోయింది అది.
సో దానిలో నుంచి కరెక్షన్స్ చేసి అద్భుతాలని తీసి బయటకేసి అందులోనూ ఉన్న లూప్ హోల్స్ని బట్టి క్వశ్చన్ చేసి కన్నా ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ మీద గేమ్ అంతా కింద మీద అయిపోయింది. కాబట్టి అందరి పుండ్లకి మందు పెట్టి అందరి వూండ్స్కి గాయాలకి మందు పెట్టి మనసులను అందరినీ చల్లబరిచి కూల్ చేసి చాలా చక్కగా ఎంటర్టైనింగ్గా వాళ్ళని రిలాక్స్ చేయించి దీపావళి పండుగ జరిపించి ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా మీరు క్రాకర్స్ కాల్చండి. ఆ తెల్లారి నుంచి వెళ్ళి మీరు కొట్టుకొని చావండి. ఆ క్రాకర్స్ అన్నీ మీ మధ్యలో బాంబులు ఢామ్ ఢామ్ అని వేలవాలి. అప్పుడు మేము సంతోషపడతామని చెప్పి బిగ్ బాస్ మామ ఖచ్చితంగా. కానీ ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ఇదొకటి ఉందబ్బా, ఫ్యామిలీస్కి సంబంధించిన ఫుటేజ్లు చూపించడం ఇదొకటి ఉంది. సో దీపావళి సందర్భంగా కొంచెం ఎమోషనల్ హీలింగ్ అనేది జరిగేటట్టుగా చేస్తారు. ఇప్పటికే మస్తు అన్నట్టున్నారు ఒక్కొక్కరు, ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ లాంటి వాళ్ళు. డిమాండ్ ఏంటయ్యా నీ బాధపడద్దు, నీకేది అనిపిస్తే అది చెయ్యి, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, ఓకేనా అని చెప్తే కొంచెం ధైర్యం అని వస్తుంది వాళ్ళకి. ఇది అనుకుంటున్నా, ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఎట్లాగో ఈరోజు షూటింగ్ అయిపోయింది కాబట్టి రేపు సండేలన్నా వాడేస్తారు ఈ డైలాగులన్నీ. ఏమంటారు? ఓకేనా? ఉండాలా? లైక్ కొట్టిరా? స్టార్టింగ్ అడుగుడు బంద్ చేస్తానా, మీరు కొట్టుడు బంద్ చేస్తారు. జరంతా కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, హైప్ ఇయ్యరి, కామెంట్ చేయరి, మీకు ఏది వీలైతే అది చేసే ప్రయత్నం చేయరి. అప్పుడే కొంచెం మన వీడియోలు గట్టిగా బలంగా తయారవుతాయి. బందోబస్తు రమ్య చిట్టి పిగిల్స్ లెక్క. రైట్, మళ్ళీ ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.